తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ నేతలపై ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క సీఎంఆర్ఎఫ్ చెక్కును కూడా పంపిణీ చేయలేదన్నారు. మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని, రాబోయే రోజుల్లో 1కి పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని బూరుగుపల్లి శేషారావు అన్నారు. గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఒక్క ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు ఎవరికి రాలేదు. కనీసం ప్రపోజల్ కూడా తీసుకున్నటువంటి వాళ్ళు లేరు. ఈవేళ పోటీ పడి ప్రభుత్వం మరి తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబంలోనూ కూడా ప్రభుత్వ భాగస్వామ్యం అవుతుంది. వారి కష్టంలో మనం కూడా పాలు పంచుకున్నామంటే ఇది మన మనసుకి ఎంతో సంతృప్తిని ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి, అలాగే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఈవేళ వైసీపీ పార్టీ కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వారు కానీ రకరకాలు మాట్లాడతారు. ప్రభుత్వ ఆసుపత్రుల మీద, ప్రభుత్వ కాలేజీల మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇవన్నీ కూడా గత 5 ఏళ్ళు చూశారు. ప్రజలు విసిగిపోయారు. మీకు 151లో మధ్యలో 5 లేపేసి 11 ఉంచినప్పటికీ కూడా ఇప్పటికి కూడా బుద్ధి లేదు. భవిష్యత్తులో 1కి పరిమితం అయిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు అన్నది మీరు అందరూ అర్థం చేసుకోవాలి.